ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మలో మీ అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ప్రవక్తని వినిన ప్రియ. మళ్ళీ లైవ్లోకి తీసుకురావడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవుడికి స్తోత్రాలు కలుగును కాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇందాకే లైవ్లో చెప్తున్నట్లుగా ఏలియా మనలాంటి స్వభావం కలవాడే, కానీ 3.5 సంవత్సరం వర్షము కురవకుండా ఉన్నట్లుగా ప్రార్థించగా అది కురవకుండా ఉండెను. అలాగే నేను ప్రవక్తిని వర్షం నాకు కావాలి అని చెప్పి నేను బాల్కనీలోకి వెళ్ళి సోమవారం రోజున ప్రార్థన చేశాను. బాల్కనీలో నించుకొని 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఈవినింగ్ అనమాట, వర్షం రావాలి ఖచ్చితంగా, వాతావరణం అంతా చేంజ్ అయిపోయి వాతావరణం చాలా కూల్గా మారిపోవాలి అని చెప్పి ప్రార్థన చేయగా వెంటనే వర్షం వచ్చింది. చాలా వాతావరణం చాలా కూల్గా మారిపోయింది. తర్వాత వర్షం మళ్ళీ రావాలి ప్రభా, రేపు కూడా వర్షం రావాలి అన్నట్లుగా ప్రార్థన చేశాను. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 2 days ఫాస్టింగ్లో ఉండి ప్రార్థన చేయగా నిన్నటి దినాన ఈరోజు దినాన ఫుల్ వానపడింది. చాలా మంచిగా వానపడింది. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అదేవిధంగా నేను ఇంకొక రోజు మీకు లైవ్లో చెప్పాను, పైన ఆకాశం నుంచి వడగండ్లు పడుతుంది, ఖచ్చితంగా దేవుడు చూపిస్తున్నాడు నాకు అని చెప్పాను. అదేలాగా నిన్నటి దినాన ఈరోజు దినాన వడగండ్లు పెద్ద పెద్ద పైన నుంచి ఐసు గడ్డలు వడగళ్ళు వచ్చి పడ్డం, అనేక వ్యవసాయ భూములు పాడవడం అలాగే జరిగింది. కొంతమంది ఇండ్ల పైన, కొంతమంది మనుషుల పక్కలో పైన పడ్డం అలాగా జరిగింది. అయితే దేవుడు ఏం చూపిస్తున్నాడో, ఏం చెప్తున్నాడో అది ఖచ్చితంగా జరుగుతూనే ఉంది. వర్షం పడాలి అని ప్రార్థించగా 2 days నుంచి సోమవారం ఈవినింగ్ లైట్గా నైట్ పడి ఆగిపోయింది. గాలి, ఎదురుగాలి, ఉరుములు వచ్చిందే కానీ కొద్ది లైట్గా పడింది. నిన్న మధ్యాహ్నం ఈరోజు ఈవినింగ్ వర్షం బాగా పడిందనమాట. తర్వాత మంగళవారం మధ్యాహ్నం అనుకుంటా వర్షం పడుతున్నప్పుడు కొద్దిగా వర్షం పడింది. కొద్దిగా వర్షం పడి ఆగేటట్టుగా ఉన్నింది. బాల్కనీలోకి వెళ్ళి మళ్ళీ చేతులెచ్చి ప్రార్థన చేశాను, నాకు వర్షం కావాలి ప్రభువా, ఈ వర్షం ఆగిపోకుండా చాలా జోరుగా కురవాలి వర్షం అని మంగళవారం రోజు ప్రార్థన చేస్తే కొద్దిగా వర్షం వచ్చి ఆగిపోతున్న సమయంలో ప్రార్థన చేసిన వెంటనే ఫుల్గా వాన వచ్చేసిందండి. బాగా ఫుల్గా వర్షం వచ్చి తర్వాత ఆగిపోయడం జరిగింది. ఈరోజు స్టార్ట్ అయింది, కొద్దిగా చల్లగా వాతావరణం అయిపోయి వర్షం బాగా రావాలి యేసయ్య అని ప్రార్థించగానే బాగా ఈరోజు కూడా వర్షం పడింది. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. నా ప్రార్థన విని దేవుడు ఆలకించి, నా ఫాస్టింగ్ ప్రేయర్ విని దేవుడు వర్షం కావాలని అడగగానే దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే వర్షాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా బెంగళూరు సిటీలో వాతావరణం చాలా కూల్గా ఉంది. అసలు ఆ వేడి అనేదే లేదు, చల్లగా ఉంది. అంతా దేవుడు బ్లెస్సింగ్స్గా ఇచ్చాడనమాట. కరాషికా తొరికా రికారాబా 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 షెకేరి బలబా. ఒక ప్రవక్తని ఒక ఏరియాలో ఉన్నప్పుడు, ఆ ఏరియాలో మనము జీవిస్తున్నప్పుడు ఆ ఏరియా మొత్తాన్ని కూడా దేవుడు ప్రార్థన విని ఆ ఏరియాని కంట్రోల్లో పెడతాడనమాట యేసయ్య. షకోతి రిఖలమ సికా అబ్రకా షికా తొరికలబా. అనేక విషయాలు ఏది బయలుపరచబడిందో, అనేక విషయాలు దేవుడు ఏది చూపించాడో, ఏది మాట్లాడానో పరిశుద్ధాత్మదేవుడు అలాగే జరిగిస్తున్నాడు.
దేవాదేవునికి స్తోత్రాలు కలుగును గాక, వందనాలు కలుగును గాక. ఏలియా ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నా ప్రార్థన కూడా విని అలాగే జరిగించాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ పరిశుద్ధాత్ముడా. రికా షికా తొరిప రికా రమశర రికా బాబా బాబా షికా రకా బాబా రికా షికా రకా బా రేఖా రికా బ్రబా క్రబా షేకే బ్రికా బ్రోకో లిబ్రకా షికా తొరికాలా బాబా. నిన్నటి దినాన మార్నింగ్ కూడా నాకు 12 గంటలకు ఫోన్ వచ్చింది. ఏంటంటే ఊరు నుంచి ఫోన్ వచ్చింది, చిత్తూరు నుంచి. మా అవ్వకి అంటే మా అమ్మకి మా అమ్మమ్మకి సొంతం తమ్ముడు అనమాట, రామకృష్ణారెడ్డి. నాకు పెదనాన్న అవుతాడు. ఆవులు పట్టుకొని రోడ్డు పక్కలో వెలుచు ఉండగా కారు వచ్చి గుద్ది సడన్గా స్పాట్లోనే చనిపోయారు, యాక్సిడెంట్ అయ్యి. ఫోన్ వచ్చింది రమ్మని చెప్పి, ఈరోజు ఈవినింగ్ దానం అవుతుంది, భూస్థాపనము నువ్వు రావాలి అని ఫోన్ చేశారు. కానీ నేను వెళ్ళలేదు, ప్రార్థన చేసుకున్నా వెళ్ళలేదు. షాకా వికా రబాస్కే రేకే మరొక ఇంకా ఒక్కదాన్నే వెళ్ళాలి, బాబుని తీసుకెళ్ళాలి. నాకు మళ్ళీ మా తమ్ముడికి హెల్త్ బాగాలేదు, వాడికి ఫీవర్, కోల్డ్, కాఫ్గా ఉంది. వాడు నేను రాను అన్నాడు, అందువల్ల నేను కూడా వెళ్ళలేకపోయాను. ప్రార్థన చేసుకున్న వాళ్ళ కుటుంబానికి సమాధానం, ఆదరణ, సంతోషం, నెమ్మది కలుగును గాక. ఆ తండ్రి లేని లోటు, ఆ 3 ఆడపిల్లలకి 1 మగబిడ్డ, వాళ్ళకి 4 పిల్లలు, అందరూ పెద్ద పెద్దవాళ్ళు, పెళ్ళిళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు, మనవడు మనవరాళ్ళు కూడా ఉన్నారు. అందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో సమాధానం కలుగునుగాక. ఆ తండ్రి లేని లోటు నువ్వే తీర్చి ప్రభా, వారికి సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయమని అడుగుతున్నా. స్తోత్రాలు, వందనాలు ప్రభా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు యోహాను 3:16 ప్రకారం దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహించెను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చూడండి, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన పరలోకం నుంచి చూసినప్పుడు ఈ లోకము ఎంతో పాపంతో నిండి ఉన్నప్పుడు ఆయన ఓర్చుకోలేక, తట్టుకోలేక పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు చూసి ఈ లోకానికి మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపించాడు. అందుకే ఆయన ఈ లోకం నశింపకుండా ఎవ్వరు కూడా తన యందు పుట్టిన మనము విశ్వాసముంచిన ప్రతివాడును, అంటే క్రీస్తు యేసు పైన విశ్వాసముంచిన మనము ప్రతి వారము కూడా నశించకుండా ఉండునట్లుగా, నిత్య జీవం పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి మనం నిత్య జీవం పొందుకుంటాం. ఆ పరలోకమే మనకి నిత్య జీవం. ఆ పరిశుద్ధాత్మ యేసయ్య మనల్ని పరలోకం చేర్చడానికి నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేకనామంలో మనం బాప్తిసం తీసుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కడే లోక సృష్టికర్త. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం పరలోకాన్ని చేరడానికి సాధ్యమని, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నేను తప్ప ఈ లోకంలోకి వేరే ఎవ్వరు దేవుడు లేడు, నా ద్వారానే పరలోకానికి మీరు చేరడానికి ఆస్కారం అని తెలియచేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు రోమా గ్రంథంలో 5:8 ప్రకారం, అయితే దేవుడు మన ఎడల
తన ప్రేమను వెల్లడి చూపించాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తేసు మన కొరకు చనిపోయెను. అంటే లోకమంతా పాపంతో నిండి ఉండగా క్రీస్తేసు కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి మన పాపములంతా కూడా ఆయన మోపుకొని, మన శాపములంతా ఆయన మీద వేసుకుని, మన రోగములంతా కూడా ఆయన మీద వేసుకుని, ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు మన కోసం త్యాగాన్ని చేసి ఆయన ఐశ్వర్యవంతుడైనప్పటికీ దరిద్రుడిగా మాడి ఆ ఐశ్వర్యాన్ని మొత్తం మనకి ఇవ్వడానికి ఎంతో త్యాగం చేసిన త్యాగమూర్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ఒక్కడే. రోమా 3:23 ప్రకారం యేసయ్య చెప్తున్నాడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోవచ్చున్నారు. ఎందుకు ప్రమాణంగా రాయబడినదేమనగా, నీతిమంతుడు ఒక్కడూ లేడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రోమా 6:23 ప్రకారం పాపం వల్ల వచ్చు జీతం ఏమంట? మరణమంట. అయితే కృపావరము చేత ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అంటే రాకడకి ముందు పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మను ఎరిగి క్రీస్తును అంగీకరించి నిత్య బాప్తిసం తీసుకుని ఎవరైతే క్రీస్తును అంగీకరించి ఆయన అడుగుజాడలో నడుచుకుంటున్నారో, ఆయనతో కూడా ప్రతినిత్యం బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన కొరకు జీవిస్తున్నారో, యేసుక్రీస్తు అంటున్నాడు, కృపావరం మీకు అనుగ్రహించాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే నిత్య జీవం. ఆ నిత్య జీవం ప్రతి ఒక్కరూ మనం పొందుకుంటున్నాం. మనం ఆల్రెడీ క్రీస్తేసు కొరకు జీవిస్తున్నాం. మనం ఆల్రెడీ క్రీస్తేసు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. మనం ఆల్రెడీ క్రీస్తేసు కొరకు మన తప్పిదలను ఒప్పుకొని, మన పాపంలో ఒప్పుకొని పరిశుద్ధ జీవితం జీవిస్తూ నీతిమంతుడుగా జీవిస్తూ క్రీస్తేసు కొరకు, ఆయన వచ్చే రాకడ కొరకు ఎదురు చూస్తున్న సేవకురాలుగా ఈ లోకంలో మనము జీవిస్తున్నాము. ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉంటే లోపల ఆత్మ మాట్లాడుచూ ఉంటుంది. ఏంటంటే ముళ్ళులాగా ఒకటి గుచ్చుతూ ఉంటుంది. నువ్వు చేసి కూడా ఇలా మాట్లాడుచున్నవే అని గుచ్చుచున్నప్పుడు ఆ పాపపు విషయము బైబిల్లో ఉన్నవి వివరించను కాలేక ఉంటారు. ఎవరైనా సరే అలా సాతాను మాట్లాడుతుంటాడు, నువ్వు ఇది చేయలేదు అది చేయలేదని చూపిస్తూ ఉంటాడు. అయితే మనం ఏది చేయకుండా దేవునిలో జీవిస్తున్నప్పుడు ఎంత ధైర్యంగా పాపం గురించి మాట్లాడడానికి దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పోయిన వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్పానన్నమాట. ఏంటంటే కొన్ని ఒక సంఘపు దైవ సేవకుల సంఘంలో కొన్ని సేవా విషయంలో దేవుడు చిత్తమైనట్లుగా కొన్ని విషయాలు బయలుపరిచినప్పుడు అది నేను చెప్పుకుంటూ వచ్చాను. షక్క దిరా కలబస్సే రోకో బ్రికా దురాకరబ. ప్రైజ్ లార్డ్. కోటేశ్వరరావు అంకుల్ గారు ప్రైజ్ లార్డ్. స్టీఫెన్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. నాజరత్ విజయపాల్ గారు బ్రదర్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, మీకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించునుగాక. షాబ్రోకో తీక్లబ నిమక్రబోషిక లిక్రెబషిక రబాద్రబ. ఇక్కడ మేము వెళ్ళే చర్చ్ పాస్టర్స్ గురించి కొన్ని విషయాలు దేవుడు బయలుపరిస్తే అది కొన్ని మా హస్బెండ్కి చెప్పాను. ఇలా దేవుడు చూపించాడు ఇవన్నీ అంటే
చెప్తాను వాళ్ళకంటే వద్దొద్దు చెప్పొద్దు, అది కొన్ని విషయాలు చెప్పాడు దేవుడు అనమాట. చెప్పొద్దు, వాళ్ళు నమ్ముతారో లేదో మరి మనకు తెలీదు, కానీ దేవుడు నీకు చూపించాడు, కానీ నువ్వు చెప్పొద్దు అనగా నేను ఇంకా చెప్పడం మానేస్తాను అనమాట. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. తన్ను తాను అంగీకరించువారు అందరినీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను 1:12 ప్రకారం మనము ఆయన పిల్లలుగా ఉండడానికి యేసయ్య మనకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు ఈ లోకం పైన. కాబట్టి మనం యేసయ్యని నమ్ముకున్నాం కాబట్టి మనకు అన్నిటిపైన అధికారం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చాడు, బలాన్నిచ్చాడు. ఏ భయము మనకు లేదు, ఏ దిగులు లేదు, ఆయన మహిమలో మనం ఉండగా అని చెప్పి ఒక పాట నాకు దేవుడు ఇచ్చాడనమాట. ఏ భయము మనకు లేనే లేదుగా, ఏ దిగులు మనకు లేనే లేదుగా, ఆయన మహిమలో ఉండగా ఏది మనకు రానే రాదు, ఆయన కృప తోడయుండగా. ఈ పాట నిన్నటి దినాన్ని రాశాను. చాలా మోస్ట్లీ 90 సాంగ్స్ కంప్లీట్ అయింది. అన్ని సాంగ్స్ రాశాను. దేవుని కృపను బట్టి నెక్స్ట్ పాటలు కూడా రిలీజ్ చేయడానికి దేవుడు కృప చూపించబోతాడు. కాశిక తొరికాలు బ్రకాబా రికా బ్రబా. ఏ భయము నాకు లేనే లేదుగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ మహిమలో నేనుండగా, అది ఏ దేవుని కృపై ఉన్నది, అది ఏ దేవుని కృపై ఉన్నది. ఏ భయము నాకు లేనే లేదుగా, నీ ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ మహిమలో నేనుండగా. ఎవరు మహిమలో మనమున్నాం? యేసయ్య మహిమలో మనమున్నాం. కాబట్టి ఆయన కృపే మనకుంది, ఆయన కృపే మనకుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. జయరాజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. షబ్రాక టు శ్రీ హబ్రేకే తురాసా మరాక సికోతి కిరబ్లా రేబా సోకోతి హబ్లికాన్ సికతో మరగసి అసికతో రికలబా రేగే బ్రోకో బ్రోబో షికే తురాకా బాబా రికా రోకో షికా రికా రోకో బ్రికా బ్లబా రేకే బ్రాకా బ్రబా రేకే బ్రాకా బ్రోబా షికా తోరికల బాబా. ఒక్కొక్కసారి ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ బిచ్చమెత్తుకుంటున్న బిచ్చగాల్ని చూసినప్పుడు కూడా నా కళ్ళల్లో కన్నీరు వస్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? ప్రభువా, వీళ్ళు ఎందుకు ఇలాగయ్యారు, వీరిని రక్షించు ప్రభా, వీరికి మంచి ఆహారాన్ని దయచేయి అని దేవుడు అలా కన్నీళ్ళు పెట్టిస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు గుణగణాలు మనలోకి వస్తుందో మనకి కూడా ఆయన మనసు వచ్చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆయన మనసు వస్తుందో ఎవ్వరికి మనం హాని చేయడానికి మనము చూడము, మేలే చేస్తాము, శత్రువును కూడా ప్రేమిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, అందరినీ కూడా మనము బ్లెస్ చేస్తాం, దీవిస్తాం, ఆశీర్వదిస్తాం. షాకా ధీరా కోబ్రికా లీకా మురా కటస్యే అగ్రబాలిషో. మరి ముఖ్యంగా 2 days నుంచి బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గారు లైవ్లో చెప్పారు. ఏంటో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, మేము చాలా కొన్ని శోధనలో ఉన్నాము, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్ చేశారు. నజరేయుడైన యేసు నామంలో ప్రభా, డాడీ మమ్మీ సీను అన్న వారి కుటుంబం ప్రభా, వాళ్ళ సంఘంలో ల్యాండ్ ప్రాబ్లమ్సా లేకుంటే ఏ ప్రాబ్లమ్సో ఫేస్ చేస్తున్నాం, మేము పబ్లిక్ కాదు చెప్పను కాదు, ప్రేయర్ చేయండి మా కోసం అని అన్నారు. ప్రభువా, ఎందరో
సేవకుల కొరకి కన్నీళ్ళు విడిచిన సేవకులు ప్రభా, వాళ్ళ కుటుంబాన్ని దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా, కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేస్తున్నా. యేసు నామంలో ప్రభా, ప్రవీణ్ పాస్టర్ గారికి ఏ కష్టం వచ్చిందో, వాళ్ళకున్న కన్నీళ్ళు, వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న దుఃఖం, వాళ్ళకున్న ఏ ప్రాబ్లమో తెలియదు యేసయ్య. ల్యాండ్ విచారంలో ప్రాబ్లం అని నాకు చూపించాడు దేవుడు. అదే మరి ఏదని తెలియదు. పరిశుద్ధాత్మ దేవ, కొన్ని శోధనలు, కొన్ని విషయాలలో వాళ్ళు ప్రభా బాధపడుచుండగా యేసు నామంలో వారికి మంచి ధైర్యాన్ని ఇవ్వు ప్రభా. ఆ కుటుంబాన్ని, ఆ మినిస్ట్రీని యేసు నామంలో బ్లెస్ చేస్తున్నా తండ్రి. ఆ శోధన తొలగిపోవునుగాక. ఆ డెవిల్ స్పిరిట్ని బంధిస్తున్నా. ఆ దుష్టాత్మలు వారు ఎదుగుతూ ఉంటే ఓర్వలేక అసూయతో చేస్తున్న ప్రజలు పన్నాగ క్రియలని లయపరుస్తున్న ప్రభా. మంచి సేవకుని బలపరచు, స్థిరపరచు. ఇంకా వారు ఎదుగులాగా ఆశీర్వదిస్తున్నా. వారు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఎటువంటి వారికి మేలు కావాలో చేయి ప్రభా. నీ హస్తం ఇప్పుడే పరలోకం నుంచి తాకయ్యా. ఇప్పుడే వాళ్ళ భూములపైన, వాళ్ళు ఉన్న వాటిపైన ప్రొటెక్ట్ చేస్తున్నా. యేసునామములో వాళ్ళ బిడ్డలపైన ప్రభా ఏ హాని కలగకుండా, ఏ శత్రువు వారి మీదికి రాకుండా ప్రవీణ్ పాస్టర్ గారిని, షారోనమ్మ గారిని, అయ్యా అమెరికాలో ఉన్న అభిని, అమ్ముల్ని, సీనన్నని, వాళ్ళ టీంని అందరినీ కూడా యేసు నామంలో నీ రక్తంతో కప్పుచున్నా, ప్రొటెక్ట్ చేస్తున్నా. ఆ సేవ అభివృద్ధి కలుగునుగాక. ఆ సేవ ఇంకా 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 మేలు కలుగునుగాక. ఎవరు ఏది పన్నాగాలు పన్నుతున్నారో, కుట్ర పన్నుతున్నారో, ఆ కుట్రలన్నీ నరకాగ్నిలో కాల్చుతున్నా. యేసు నామంలో సేవకులు ప్రవీణ్ పాస్టర్ గారిని, షారోనమ్మ గారిని, వారి కుటుంబాన్ని, ఆ కలువరి మినిస్ట్రీని ప్రభా ఆశీర్వదిస్తున్నా, దీవిస్తున్నా. యేసు నామంలో ప్రభా ఎటువంటి హాని ఆ కుటుంబానికి కానీ, ఆ సంఘానికి కానీ, వాళ్ళ ల్యాండ్స్కు, వాళ్ళకి ఏ విచారంలో వారు కృంగుతున్నారో, బాధపడుతున్నారో, ఏడుస్తున్నారో, చింతిస్తున్నారో, చింతలన్నీ తొలగించి వారికి సంపూర్ణ విజయం కలుగజేయమని అడుగుతున్నా. బహుబలంగా ఇంకా వాడబడులాగా తండ్రి, వారి కుటుంబానికి దీర్ఘాయుష్ను దయచే ప్రభా. ఇంకను బలపరచు, స్థిరపరచు. ఈ లోకానికి ఇంకను ప్రజలకు వెలుగుగా దైవ సేవకుడైన ప్రవీణ్ గారిని వాడుకోమని అడిచిన పరిశుద్ధాత్మ శక్తి ఆ కుటుంబం పైన, ఆ సంఘం పైన దిగి ప్రొటెక్ట్ చేసునుగాక. బెంగళూరు నుంచి బ్లెస్సింగ్స్ బెల్లంపల్లిలోకి ఆ ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళి ఆశీర్వాదాలు దిగునుగాక. యేసు నామంలో విడుదల కలుగునుగాక. ప్రతీది ప్రభా నీవే దీవించి, ఆశీర్వదించి, నడిపించు. నీ ఆత్మతో నీకు అభిషేకించు. అన్ని విషయాల్లో వర్ధిలింపజే. ఆ కుటుంబాన్ని తండ్రి నువ్వే ఆదుకోమని యేసు నామములో నడుచున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. షక దిరా కలాబా ఓ రికా సికాతో లేఖ్రా బాబా. అయ్యా, నువ్వు నన్ను సేవకు ఎన్నుకున్నావు. నేను ఇమానువేల్ నా భర్త దగ్గర ఒక్కటే అడుగుతున్నా. నాకు కోట్లలో డబ్బు కాదు, వద్దు. నాకు బంగారం నేను అడగట్లేదు. నేను అడుగుతుంది ఏంటంటే, నాకు సేవా పిలుపు ఉంది. నేను సేవలో బలంగా వాడబడాలి. దయచేసి నేను సేవలోకి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వు. నేను సేవ చేయడానికి వెళ్ళడానికి అని అడుగుచున్న పరిశుద్ధాత్ముడా, నువ్వు కరుణించు ప్రభా. తన హృదయాన్ని మార్చి సంపూర్ణంగా ఇంకా సేవలో నేను ముందుకు వెళ్ళడానికి సహాయం చేయి ప్రభా. విజయ్ పాల్ బ్రదర్, ప్రే ఫర్ మీ సిస్టర్. యేసు నామంలో ప్రభా నాజరేత్ విజయ్ పాల్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నా. అయ్యా, మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబానికి ఆరోగ్యం వస్తున్న ఆత్మను బట్టి స్తోత్రాలు. హైదరాబాద్లో సేవ చేస్తున్నారు ప్రభా. అయ్యా, మంచి ఆరోగ్యం దయచే ప్రభా. మరి ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇప్పుడే యెహోవా రాఫా స్వస్థత కలుగునుగాక. తల నుంచి అరికాల వరకు శిలువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నా ప్రభా. తండ్రి నువ్వే స్వస్థపరచు, అరికాల వరకు స్వస్థపరచు ప్రభా. పరిశుద్ధాత్ముడా
బలాన్ని, శక్తిని, ఆరోగ్యం దయచి ఆ కుటుంబాన్ని, ఆ సేవను ఆశీర్వదిస్తున్నా. యేసునామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అలాగే ప్రభా పరిశుద్ధాత్మ దేవా, అయ్యా మేము వెళ్తున్న ఈవినింగ్ నేను 6 to 8 సండే టైంలో సేవ నడిపిస్తాను ఒక ఇంటి లోపల. మార్నింగ్ ఒక చర్చ్కి వెళ్తాం, నేను, మా హస్బెండ్, మా అబ్బాయి. ఆ చర్చ్ సేవకులను కూడా బ్లెస్ చేస్తున్నా, ఆ కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నా ప్రభా. అయ్యా ఆ ఫ్యామిలీని ఎంతో ప్రేమించమన్నావు. నేను ప్రతిరోజు ఆ ఫ్యామిలీ కొరకు కన్నీరు విడుస్తున్నా ప్రభా. ప్రతిరోజు ఆ ఫ్యామిలీని తలుచుకొని రోజు లేదు, తలుచుకొని క్షణం లేదు ప్రభా. ఎందుకో తెలియదు యేసయ్య, వాళ్ళు దూరం అవ్వాలనుకుంటారేమో నాకైతే తెలియదు, కానీ దేవుడిచ్చిన మనసుతో ఆ ఫ్యామిలీతో ఒక ఫ్యామిలీ లాగా ఉండి ఆ సంఘంలో కూడా ప్రార్థిస్తూ భాషల్లో మాట్లాడుతూ బ్లెస్ చేస్తున్నా ప్రభా. మరి ఇంకా ఎదగాలని, ఇంకా అభివృద్ధి పొందాలని నీ చిత్తం ఏమైందో తెలియదు ప్రభా. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించమనన్నావు, కానీ వాళ్ళు ఆ ప్రేమను ఒప్పుకుంటారో లేదో తెలియదు. క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవా నువ్వే తండ్రి ఆ ఫ్యామిలీని తండ్రి ఏ రకంగా సేవలో వాడుకోవాలో వాడుకో. ఆరోగ్యాన్నివ్వు, బలాన్నివ్వు, శక్తిని ప్రభా. సేవకులు ఇద్దరికి ప్రభా నీ ఆత్మ ద్వారా, అభిషేకం ద్వారా ప్రతి కాడులు విరక్కొట్టుబడిలాగా నువ్వు వాడుకోమనడుచున్న శాఖ దిరాకలో ప్రభా, రేఖా షొక్కో దిరాకలబా. అయ్యా నువ్వు చెప్పావు ప్రభా, నీ ప్రణాళిక లేకుండా అక్కడికి వెళ్ళలేదు, నేను నీ ప్రణాళికతో వెళ్ళాను. పరిశుద్ధాత్మ దేవా, దేవుడు అంటున్నాడు, మీకు ఒక ప్రవక్తని ప్రార్థన చేయడానికి ఇచ్చాను, మీ సేవలో వాడుకోవడానికి ఇచ్చాను, మీతో ఐక్యంగా ఉండడానికి ఇచ్చాను. కానీ మీరెందుకు పరిశుద్ధాత్మ లేని వారితో సావాసం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ వరాలు, ఫలాలు లేని వారితో ఎందుకు లింక్ అవ్వాలని చూస్తున్నారు? ఈమెలో మీకు ఏమి తప్పిదము కనిపించింది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అది నాకైతే తెలీదు. మీరు ఏమర్థం చేసుకుంటున్నారో నాకైతే తెలీదు. మా కుటుంబంలో వచ్చి నేను ఇమాన్వెల్ అప్పుడప్పుడు ఫ్యామిలీలో ఉంటుంది కదా, అరుస్తూ ఉంటాం. 5 నిమిషాలు మళ్ళీ మేమిద్దరు ఒకటైపోతూ ఉంటాము. మాది 16 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఆయన ఒక 5 minutes వచ్చాడనుకో, నేను ఎప్పుడెప్పుడైనా ఒకసారి అరుస్తాను. అది మామూలుగా 5 minutesలో ఒకటైపోతూ ఉంటాం మేము. మా కథ దేవుడికి తెలుసు, యేసయ్య తెలుసు. కానీ ఒకరోజు ఎమోషనల్గా వచ్చినప్పుడు మాట్లాడి కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీరు దాన్ని బట్టి ఏమనుకున్నారో నాకైతే తెలీదు. సండే రోజు సరిగ్గా మాట్లాడలేదు, చాలా ఫీల్ అయ్యి ఏడ్చాను నేను. కానీ ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఎప్పుడు ఎవ్రీడే కన్నీటితో ప్రార్థన చేస్తున్న దేవుడు అనేక విషయాలు, కొన్ని విషయాలు బయలుపరిచాడు, కానీ నేను చెప్పలేకపోతున్నాను. దేవాదేవునికి స్తోత్రాలు, వందనాలు కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రైజ్ లార్డ్. రెబేకా సిస్టర్ బాగున్నారా? షాకా దిరకా బ్రకా ఇబ్రాబా రేకే షిక్కతో రిఖలా బ్రబా. ఏసునామంలో ప్రభా, రామూర్తి నగర్లో పరిచర్య చేస్తున్న రెబేకా సిస్టర్, పీటర్ పాస్టర్ గారిని కూడా బ్లెస్ చేస్తున్నా ఏసునామంలో. వారు ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, లెంత్ డేస్. ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని కూడా బ్లెస్ చేస్తున్నా. అభివృద్ధి పరచు ప్రభా. ఇంకను ప్రభా బ్రాంచ్ చర్చెస్ ఓపెన్ అవ్వలాగా చెప్పిన ప్రాపసీని నెరవేర్చమని అడుగుతున్నా. వారిద్దరు కుమారులను కూడా బలంగా నీ సేవలో వాడుకో. పరిశుద్ధాత్మ శక్తి ఇంకా బలంగా దిగి నువ్వే వాడుకోమని యేసునామములో అడుగుచున్నా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. షకా దిరా కామ్ రోక్లీ బ్రబా రోకో షికే తురకా బ్రబా
రేకే బ్రోకో బ్రికా లిక్రమ సిక్కతో రికారబా రబ శిఖధరబా. ఇప్పుడే అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. కొత్త కొత్త అభిషేకంతో, కొత్త కొత్త వరాలతో, కొత్త కొత్త ఫలాలతో దేవుడు నింపాడు. చాలా లోతుగా దేవుడు తీసుకెళ్తున్నాడు. నిజంగా దేవుడు చాలా లోతైన ప్రేమలో తీసుకెళ్తున్నాడు నన్ను. అందుకే నేను సేవకులకు కూడా కొంతమంది తప్పుగా అనుకోవచ్చు, ఐ డోంట్ నో, బట్ ఐ లవ్ యూ. అందరు సేవకులకి బ్లెస్ చేస్తున్నా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక, మీ సేవాభివృద్ధి కలుగునుగాక, మీరు ఇంకా అంచెలంచెలుగా గొప్పవారుగా ఎదుగుదురుగాక. మీ పిల్లల్ని, మీకు ఏ విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉన్న దేవుడు తీసివేసునుగాక, ఆర్థికంగా సహాయం చేసునుగాక, ఫైనాన్షియలీ డెలివరెన్స్ వచ్చునుగాక. ఇంకా అనేక విషయాల్లో దేవుడు లేవనెత్తి సేవను, కుటుంబాలను దేవుడు కట్టి బ్లెస్సింగ్స్ రిలీజ్ చేసునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రకమ షిక రేఖే బ్రోకో బ్రికా లిబ్రా షోందో రికా తొరికామ్రా రగ షరదురా రగటో బ్రికాటో సికే. అన్నీ బంధిద్దాం. ఈ లెంత్ డేస్ ఉపవాస దినాలన్నిటిని ఆశీర్వదిస్తున్న ప్రభా. అన్ని డెవిల్ స్పిరిట్స్ను బంధిస్తున్నా, లూసిఫర్ దెయ్యాలను బంధిస్తున్నా, వాడి కింద పనిచేస్తున్న కుట్టి పిచాచి దెయ్యాలను బంధిస్తున్నా, అంధకార శక్తులు బంధిస్తున్నా, దురాత్మ శక్తులు బంధిస్తున్నా, చీకటి శక్తులు బంధిస్తున్నా, మాంత్రిక శుద్ర శక్తులు బంధిస్తున్నా, వెనకాలంటూ అపవిత్రంగా ప్రవర్తించే దురాత్మలు, వ్యతిరేక ప్రార్థనలు, వ్యతిరేక క్రియలు, వ్యతిరేకంగా మాట్లాడే దురాత్మలు యేసు బంధిస్తున్నా. యేసయ్యని రక్తంతో కప్పు, విడుదలనివ్వు, సమాధానానివ్వు, సంతోషాన్నివ్వు, నెమ్మదినివ్వు ప్రభా. ఆశీర్వాదకరంగా నడిపించు, అభివృద్ధిపరచు, పరిశుద్ధాత్మ శక్తితో నింపు. రాటో క్లిబ్రకోట బ్రిక్ల కోప్రికాసి ఆ బ్రకాసికొత్తొరమ లిమ్రకా బ్రికా జోబ్రికా తురక్లబా రోగో బ్రికా బ్రోబో రేక్ల బ్రబా రోకో బ్రికా సికా రోకో బ్రికా బ్రకా షోకో రికా బ్రబా బ్రబా రికా బ్రబా బాబా రికా బ్రబా బాబా రేకే బ్రుకా బ్రబా షాక దురాక్లే బ్రబా షేకే దీక్రా మూక్రో బ్రో లేబ్రే కే బ్రబా రికా బ్రోకో బ్రికా లిబ్రా షోకో బ్రికా లోమో సెకే రీదా షో బరాసు ఆబ్రూసి హే బ్రేకే రుక్లో బ్రికా రోకో షికాతో రికాలబా. ఒక విషయం పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్నటి దినాన ఒక అమ్మాయి, హిందూస్ అమ్మాయి, యూట్యూబర్, ఆ అమ్మాయి వైష్ణవి అని చెప్పి, పాపం ఒకతను 3 సంవత్సరాలు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే అమ్మాయి ఒప్పుకోలేదు. అయితే తను పురుగుల మందు, హరిబాబు అని అతను పురుగుల మందు తాగి హాస్పిటల్ పాలైతే వాళ్ళ తల్లిదండ్రులు ఆమె చూసి, అయ్యో మన వల్ల ఒక వ్యక్తి చనిపోవడం ఎందుకని, ఒక మంచి కుటుంబం అన్నమాట, ఒక జాలి ప్రేమ గల కుటుంబం, హిందూ కుటుంబమే కానీ మంచి కుటుంబం. అయితే ఆ అబ్బాయికి ఇచ్చి పాపం వివాహం చేశారు. 8 నెలలు 9 నెలలు అవుతుంది వివాహమై. అమ్మాయి బాగా మంచిగా ఏమో యూట్యూబ్లో అది ఇది పాటలు ఏదేదో తన గురించి చెప్పుకుంటూ అలాగా ఉండేదన్నమాట. అయితే 5 నెలలు నిండు గర్భిణి, పాపం 5 మంత్ ప్రెగ్నెంట్గా ఉంది అమ్మాయి. చాలా అందంగా, చాలా బాగుంది. చిన్న అమ్మాయి, 19 ఏండ్ల వయసు అమ్మాయి. చిన్న గొడవ స్టార్ట్ అయిందంటే ఇంట్లో భార్య భర్తల మధ్య. చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హరిబాబు అనే వ్యక్తి. తల్లిదండ్రులు పొలం ఇచ్చారంట, బంగారం ఇచ్చారంట, డబ్బులు ఇచ్చారంట. పెళ్ళైన తర్వాత వాళ్ళే ఇల్లు కూడా ఇచ్చి పెట్టారంట. చిన్న గొడవ అయిందంట. సరేలే సర్దుకుంటుంది ఏం కాదని ఇంకా తలుపులు వేసుకుని పడుకున్నారంట. ఆ రోజు నైటు మేబీ 16th నైటు పడుకున్నారు. 16th నైటు ఆమెని అతి ఘోరంగా చాకుతో పొడిచి ఏమి గొడవైందో, ఆమె ఏం మాట్లాడిందో
అతను ఏమన్నాడో తెలియదు ఎవరికి కూడా. చంపేశాడు. ఎంత ప్రేమిస్తానని పురుగుల మందు తాగి కోరి మరీ పెళ్లి చేసుకుని అతి ఘోరంగా బిడ్డను చంపేశాడు పాపం. ఆ ఫ్యామిలీ అయితే పాపం అన్నదమ్ముళ్ళు, ఆ తల్లి తండ్రి ఎంత ఘోరంగా ఏడుస్తున్నారు తెలుసా. వా, నేను కూడా అది చూసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నా. రోజుల్లో చూడండి, ఈ లోకంలో ప్రేమ అనే ముసుగులో, లోకానుసారమైన ప్రేమ అనే ముసుగులో చేసుకుంటున్నారు. చిన్న విషయాలు కూడా చంపేస్తున్నారు. అంత ప్రాణం తీయాల్సిన తప్పు అసలు ఉండలేదు. ఎందుకు అలాగా సాతాను వాళ్ళని ప్రేరేపించి చేపిస్తున్నాడు? అది లోకానుసారమైన ప్రేమ. దేవుడిచ్చిన మన ప్రేమ ఏంటంటే, ఒకసారి నేను బెడ్ మీద కూర్చోనో లేక సోఫాలో కూర్చోనో ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు అలాగే చాలాసార్లు నేను అనుభవించాను. ఇది రియల్గా యేసుక్రీస్తు అలాగొచ్చి కౌగిలించుకుని బుగ్గ పైన నాకు ముద్దు పెట్టాడనమాట, నా కుమార్తె అని. అలాగ నేను కూడా ఒక్కోసారి అనుకుంటాను, నాకు చాలా ఇష్టమైన సేవకులైన నేను కూడా అలా కౌగిలించుకోవాలని. గుండె లోతుల్లో ప్రేమ ఉన్నప్పుడు, చెప్పలేనంత దేవుడు ఇచ్చినప్పుడు నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను కూడా హక్ చేసుకుని బాగా ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది. కానీ నేను అలాగ ఎప్పుడూ చేయలేదు. అనిపిస్తుంది దేవుడిచ్చిన ప్రేమను బట్టి, కానీ నేను ఎప్పుడూ అలాగా చేయలేదు. ఎవరు కూడా అసలు దూరం నిల్చుకొని మాట్లాడతాను. సేవకులే కానీ విశ్వాసులే కానీ చేయి పెట్టి ప్రార్థన చేస్తాను, కానీ దూరంగా ఉంటాను. అసలు టచ్ చేయను నేను. అట్లాంటి ఎప్పుడు చేయలేదు. కానీ దేవుడు అలాగా అంత ప్రేమనిచ్చేస్తాడనమాట. ఒకసారి ఆ ప్రేమలో మనము మునిగి తేలుతూ ఉంటాం. అది అనుభవించే వాళ్ళ అనుభవంలోనే తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదన్నమాట. అలాంటి ప్రేమిస్తాడు దేవుడు. షకరికా దురాకా బాబా, షికాతో రికా లాబ్రాకా బా. దేవుడు నామానికి స్తోత్రం. స్వర్ణ సిస్టర్, ప్రైజ్ లార్డ్, బ్లెస్డ్ షకాబ్రికాబా. సండే రోజు నేను ఈ సాంగ్ పాడాలనుకున్నా, కానీ ఛాన్స్ రాలేదన్నమాట. శారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లయే. శారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లయే. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు నీవు, బహు సుందరుడవు, 10,000లో నీవు అతి శ్రేష్ఠుడవు. ఓ సన్నా ఉన్నత దైవమా, ఓ సన్నా దావీదు తనయుడా, ఓ సన్నా ఉన్నత దైవమా, ఓ సన్నా దావీదు తనయుడా. స్నేహితులు మరచిపోయిన, బంధువులు విడిచిపోయిన, తోడుగా నిలచిన ప్రేమ మరువలేనే. సాచారివే సాచారివే నా వేదనలో ఆదరించే నా ప్రియుడవే. సాచారివే సాచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే. ఓ సన్నా ఉన్నత దైవమా, ఓ సన్నా దావీదు తనయుడా.
షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లయే రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరిచిన వైద్యుడవే పరిహారివే పరిహారివే నా వ్యాధులు భరించిన యేసువే పరిహారివే నా పరిహారివే నా వ్యాధులు భరించిన యేసువే హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లయే షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లయే సహచారివే సహచారివే నా బాధలు భరించిన యేసువే సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా రీ బాబా రీ బాబా రీ బాబా షారీబా రా బాబా రా బాబా లీ ప్రా ప్రా షా ప్రో ప్రో రీ ప్రభా రా రీ రో రీ రా 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 రీ రా 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 షా బరీ బాబా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ అందరిని ఆశీర్వదిస్తున్న దీవిస్తున్న ప్రభా రెకే బ్రోకో ప్లికా మొసికా సరుక రుసికా రికా సిరికా రస్యే రేఖాలు బ్రబాక సికో మగ్రోకో సికేతురా హబ్రేక సికేతురా మగ్రహేతరులా మరేగే బ్రోహోతిరా జబూతర సిలబ్రా లిమక్రోబికి షికోతో లిబ్రహతో రికా సికా రేబ్రేకే బ్రోకోబ్రా లిమా షేకే దురాకబా లబ్రకబా సికో రేకే మృక బ్రుక లబ్రబా షబా రికా బ్రబా రేకే బ్రుక బ్రక రికా బ్రబా పాస్టర్ రవికుమార్ మిమ్మల్ని దేవుడు ఇంకా సేవలో అభివృద్ధి కలుగజేపు చేస్తున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. ఐ డోంట్ నో, ఇప్పుడే చూపిస్తున్నాడు దేవుడు. పాస్టర్ రవికుమార్ ఇంకా సేవలో బలముగా వాడుకునేటట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. షారా కారా మరాకురా రెగేషబ్రో లిమా క్రోటోసిటా మటుస్టో బ్రిటాసే రిమెక్రిక్లో బ్రికా రిక్లా బ్రోబోసికా రిగాబోసికా రికా బ్రభా. సిస్టర్ సరోజిని మీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. రికా షికా ఆ కాళ్ళు కొంచెం పెయిన్స్గా నడవలేకపోతున్నారు, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. షకా బ్రికాం లుబా మా బ్రోకోబో షే రుగా సోబ్రా లోబ్రికా షే మగ్రకా సికతో బ్రీషోప్రా లింబ్రెకేషో బ్రికా ప్రోప్లిప్రా నిక్రాషో బ్రబా అస్మలాన్ దుస్మలా రేకే షోక్రోబ్రో రికా బ్రబా లేబ్రా కోబ్రా రికా బ్రబా రికా బ్రబా. బ్రదర్ స్టీఫన్ షికా తో బ్రీకే బ్రా లిక్రా బాబా రికాబా. కొన్ని బ్రాంచ్ చర్చెస్ ఓపెన్ చేయబోతున్నారు. బ్రదర్ స్టీఫన్ గారు మీ సేవ కొంచెం బ్రాంచ్ చర్చెస్ ఓపెన్ చేయబోతున్నారు. రేకే బ్రోకోప్లి షరోకోరో రాగోషికా రేకే బ్రోకో రాబోసా రోమక్రిక మక్లో క్రియేషో రిషోటో రికా బ్రోలషా మగ్రికో సిరెద్రి
లబషోబో నిమక్రటో బ్రాక్లో బ్రికా బ్రో అబ్రుకాబ్రా రేకే బ్రకా రీకా ప్రభా రీకా బ్రోకో బ్రోబో రీకే ప్రభా. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మళ్ళొక లైవ్లోకి దేవుడు తీసుకురావడానికి దేవుడు కుప్పరి చూపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. శాలోమ్, సమాధానం మీకు కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఐ లవ్ యూ జీసస్. ఐ కిస్ యూ జీసస్. I love you, Jesus. I kiss you, Jesus. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Jesus. God bless you.